కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్ ప్రమాద స్థలాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరిశీలించారు. పేలుడికి సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో అనుకోని విధంగా దీపావళి టపాసుల్ని కోర్టు కాగా చెప్పిన మొత్తం వాటిని బయటకు తీసుకొస్తున్న సమయంలో భారీ ఎత్తున పేలుడు సంభవించి ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ గాయపడకుండా పేలుడు ఘాటి చాలా ప్రచండంగా ఉండటంతో పోలీస్ స్టేషన్ కూడా చాలా దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది. చివరి రూములో కూడా డోర్లు కూడా పైన పరిస్థితి అంటే ఎంత తీవ్రమైన పేలుడు మాత్రం తీసుకోవచ్చు. ఇది అనుకోని రీతిలో జరిగిన ఈ సంఘటన ఇది భవిష్యత్తులో కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. ఎందుకంటే బహుశా అనుకోవటం ఎంత వేడి వల్ల బహుశా ఒత్తిడితో అది జరిగిందామని చెప్పాను కొన్ని. ఎందుకంటే ఇక్కడ అనిపించేది జరిగిన కాదు. ఇంకా ఇలాంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆడటం వస్తుంది వాటిని తగిన విధంగా జాగ్రత్త పరచడం, వాటిని తీసుకొచ్చేప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం కూడా ప్రధానం అని చెప్పి సంఘటన మనకి రుజువు చేస్తుంది. ఎందుకంటే నిజంగా ఆ పేలుడు దాటి నాకే ఆశ్చర్యం అనిపించింది. చాలా అదృష్టం అంటే వారు బతికి బయటపడతారు. ఎస్ఐ గారు ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెనకాల నుంచి అది పేలు కాలు దెబ్బ కాలిన పరిస్థితి వచ్చింది. బూట్ కూడా ఊడి పడిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే చాలా పెద్ద ఎత్తున పేలుడు జరిగింది. అందుకోసం దీపావళి బాంబులు అవి ఉన్నాయి దాంట్లో అని చెప్పి అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన మాత్రం చాలా బాధాకరమైంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం జాగ్రత్తలు వహించుకున్నప్పుడు గుణపాఠంగా మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తూ క్షేత్రవ్యాప్తంగా ఎస్ఐ గారికి ఇతర కానిస్టేబుల్ త్వరితంగా కోరుకోవాలని చెప్పి